హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా గుట్ట మీద ఎల్లమ్మ పండుగ అవుతుంది. అది ఆ పండుగ ఎట్లా అవుతుందో మీకు చూపిస్తా. అంటే అంతకుముందుకు గుట్ట మధ్యలో ఉండే ఎల్లమ్మ కొన్ని రోజు తీసి ముందర గుడి కట్టి పండుగ చేసేళ్ళు. అంటే ఇప్పుడు నేను గుడి ఎక్కడుందో చూపిస్తా, ఎందుకంటే వీడియో సగరించిన రన్ అవుతుంది. అయితే వీడియో నా ఓవర్ వల్ల ఫోను స్విచ్ ఆఫ్ అయింది, మధ్యలో పోయినాక ఆన్ అయింది. తర్వాతకి మధ్య రీజన్ చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, మా గుట్ట మీద అంతా పక్కన చుట్టుపక్కల 2 ఊర్లకు మధ్యలో ఉంటుంది. గుట్ట నేరి మధ్యలో ఉంటుంది గుడి. మళ్ళీ ప్లస్ మా గుట్ట మీద నా నరసింహ పాదాలు కూడా ఉంటాయి, అది కూడా వీడియోలో కూడా చూపిస్తాను. మా తమ్ముడినే. ఈయన మా ఇంకో తమ్ముడు. కాదే అంటే నరసింహ స్వామి పాదాలు ఉండేది అది. లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను నేను. ఇదే ఇక్కడ అండి. లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ నరసింహ పాదాలు ఉండేది. అంటే ఇక్కడ క్లియర్గా లేదు, అది ఎక్కడుందో తెలియదు. అంటే ఇక్కడైతే అవపడతలేదు. నార్మల్గా ఫోటో పెట్టిళ్ళు, అది ఎక్కడుందో తెలియదు అంతగానం. అంటే ఇక్కడనే ఉన్నదని చెప్పిళ్ళు, ఇక్కడనే ఉన్నదని అంటారు అందరూ. ఇక్కడ ఉన్నదని చూపిస్తాను. అది ఎక్కడో తెలియదు, ఉన్న పాదాలు ఉన్నాయని అన్నారు. అంటే అది ఏనో తెలియదు. బయటికి వెళ్ళి ఇప్పుడు అక్కడికే పోతాను. అడిగి పోయి చూపిస్తానంటే ఇక ఎల్లమ్మ గుడి ఉంటుంది. అక్కడ నైట్ పట్నాలు వేసి మళ్ళీ ఇక్కడ పట్నాలు వేస్తారు. మస్తు గ్రాండ్గా జరుగుతుంది. నేను ఆ వీడియో కవర్ ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు మొత్తం పట్నాలు ఎట్లా వేసిళ్ళు ఏందని. వాటంతా ఊరు అన్నట్టు చుట్టుపక్కల అట్లా అవ్వబడేది చెరువు అన్నట్టు. అది మా ఊరు చెరువు, అది పెద్ద చెరువు. మొత్తం ఇంత జంగల్ ఏరియా, మొత్తం చెట్లు బాగుంటాయి. ఇప్పుడు పండుగ కాబట్టి అంత క్లీన్ చేసి బాట లెక్క చేసారు ఇటంతా. ఈ దారం అండి, ఈ దారం అంటే ఇది అటు చుట్టుపక్కల గోడ లెక్క మధ్య, అసలు గుట్ట మీద మొత్తం గోడ లెక్క కట్టిర్రు అసలు. మళ్ళీ వచ్చేసి గుట్ట మీద మళ్ళీ మాకు కోనేరు కూడా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ బాగానే జాతర జరిగే బాగానే అయ్యింది. మొత్తం ఇట్లా రాశికట్టం కట్టిళ్ళు. చెరువు అండి, అది మా ఊరు చెరువు. అది పెద్దగా ఉంటుంది, పెద్ద రిజర్వాయర్. అదంతా మొత్తం జంగల్, చెట్ల నిండిపోయారు, పచ్చగా ఉండే. ఇంకా మా వాళ్ళు గుర్తులు పెట్టిలు పండగకు బాట మర్చిపోకుండా అటు ఇటు సున్నంతో. అంటే గొల్లోళ్ళు అంటే మేము ముద్రాజం గొల్లోళ్ళ పండగ చేసుకుంటారు. గుట్ట మీద వెళ్ళాము అనుకుంటా. చెరువు ఇది, అది మా ఊరు పక్కన గన్నారం ఊరు ఉంటుంది, ఆ ఊరు చెరువు అది. వాటి కొన్ని ఇల్లులో కూడా పడతాయి. అసలు మా గుట్ట దాదాపు ఒక
1.5 కిలోమీటర్ ఉంటుంది. 1.5 కిలోమీటర్ మీద మధ్యలో ఉంటుంది గుడి. చాలా బాగుంటుంది. అప్పుడు వెనకట బాగానే జరిగింది జాతర. కంపాలు ఎత్తుకొని అందరూ వచ్చేది, గుట్ట మీదకి వచ్చేదట. ఇప్పుడు ఆ నుంచి తీసుకొని కొద్దిగా గుట్ట కింద గుడి కట్టి అక్కడ పెట్టారు. దగ్గరికి వచ్చేసాము. ఇది బాటంతా మా మా వాళ్ళు గొల్లలంతా క్లీన్ చేసిర్రు. మొత్తం చెట్లు గిట్లా కంప గిట్లా అన్నీ ఉండే. పండుగ కాబట్టి అందరు క్లీన్ చేసి పెట్టిర్రు. ప్రతి 5 yearsకి ఒకసారి పండుగ జరుగుతుంది. దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. దగ్గర ఉన్న అట్లా పడేది అక్కడనే ఉంటుంది గుడి. దగ్గరకు అదే నీకు అట్లా పడేది అక్కడనే ఉంటుంది గుడి. గుడి ఇక ఉండదు, పుట్ట లాగా ఉంటుంది, అన్నే ఉంటుంది దేవత అన్నట్టు. నైట్ ఉండి అక్కడ నైట్ 12 గంటలకు అట్లా 1-2 గంటలకు అక్కడ పట్నం వేసి, నార్మల్ అక్కడ పట్నం వేసి ఒక యాటను కోసి కిందికి వచ్చిర్రు. అందరు అక్కడికి పైకి రాలేరు కాబట్టి అక్కడ నార్మల్గా చిన్న పట్నం వేసి ఇదండి పట్నం, అది చిన్నగా వేసి వచ్చిర్రు. అక్కడ కింద అందరూ పైకి ఎక్కలేరు అని కింద గుడి కట్టిర్రు. అక్కడనే పట్నాలు ఇట్లా అన్నీ చేసిర్రు. ఇక అది మళ్ళీ చూపిస్తాను నేను కూడా. ఇదే అండి గుడి. ఇది పట్నం. ఇక్కడ యాటను కూడా కోచిల్లు. ఇక బాగుంటుంది అసలు. కానీ ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను కోనేరు ఉంటుంది, కోనేరు కాడ తీసుకోవద్దాం మిమ్మల్ని. కోనేరు బాగుంటుంది. అప్పుడు వెనకట బాగుంటుంది. మీరు చేదా బావి చేయకుండా నీళ్ళు బాయికి ఇటు బొక్కెన మన బావికి ఉంటుంది నీళ్ళు చేయటానికి అట్లా ఉండేది. ఇప్పుడు అది చాలా దుబ్బలు వాడతలేరు కాబట్టి అది ఇప్పుడు ఎట్లా ఉన్నదో ఏమున్నదో తెలియదు. మాకు ఫోటోలే వచ్చినాయి. అంత నీళ్ళు గడ్డి పెరిగల్లా మొత్తం కూడుకపోయి నీళ్ళు లేక మొత్తం చెదురైపోయింది అది. ఇప్పుడు నీకు ఇప్పుడు అక్కడ పోయి చూపిస్తాను. అంటే వచ్చిన దారి లేమని మళ్ళీ మధ్యలో ఒకసారి ఇటు పోతాను గుడి వస్తుంది, ఇంకో లెఫ్ట్ పోతాను అది కోనేరు వస్తుంది. మేము చెప్పులు వేసుకోకుండా పైకి ఎక్కినాం. కాళ్ళు ఘోరంగా కొసుకుపోయినాయి. కాళ్ళకైతే ముళ్ళులు గుచ్చుకుపోయినాయి, రాళ్ళు కొసుకుపోయినాయి. వీళ్ళందరూ చూస్తానికి వస్తారు పైకి. అసలు పైనే ఉండి బాగా చేస్తే బాగుండు ఎక్సల్ బాగుండు, మంచిగా ఉండు. ఇంకా ఎందరు ఎవ్వరు ఎక్కలేరు అని గుట్ట అంత పైకి అని కిందనే కట్టిర్రు. అంతా ఇక మేము అంతకుముందుకే దసరా పండుగకి ఎక్కుదాం అనుకున్నాం. సగం దూరం ఎక్కినాం. అప్పుడు మాకు గుడ్డేలుగులు ఉండే గుట్ట మీద. అంటే అందుకే ఇక మళ్ళీ సగం దూరం ఎక్కి దిగినాం. ఇప్పటికి కూడా ఉన్నాయి గుడ్డేలుగులు. అంటే ఉన్నాయి కానీ ఇక బయటికి రావన్నట్టు. ఇక చీకటి టైంలో వస్తాయి. అటు ఇటు అక్కడ మామిడి తోట ఉంటుంది పక్కన గుట్టేమటి. ఇక మామిడి తోటలో పోతాయి.
మొత్తం క్లీన్ చేసిర్రు. అసలు మధ్య నుంచి మొత్తం స్టార్టింగ్ నుంచి చూపించింది. నా ఫోన్ ఓవర్ హీట్ వల్ల ఫోన్ స్విచ్ అయిపోయేసరికి మధ్య నుంచి చూపించేలా నేను అంటే బాగుంటుంది మా ఊరైతే చెరువన్నట్టు అది. మంచిగా ఇది కోనేరుకి పోతానికి ఇంచే ఉంటుంది. మాకు రూట్ తెలియక ఫోన్ చేసి ఇంకా వేరే టైం వాళ్ళు పోయిళ్ళు మా వాళ్ళు మా అన్న వాళ్ళకి ఇట్లా వాళ్ళు పోతే వాళ్ళని రూట్ తెలియక వాళ్ళని ఫోన్ చేసి వాళ్ళని అడుగుతాను వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడో ఉన్నదని. అని నుంచే లెఫ్ట్కి పోవాలి కానీ అది ఎటు సైడ్ ఎంత దూరమో ఎక్కడో తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నాం. ఇక పోతాను ఫోన్ చేసి పోతున్నాం. ఇక అడిగిన చెప్పిండు. ఫోటోలు పంపించిండు. ఫోటోలు చూస్తారు వాళ్ళు చూపిస్తారని అంటే ఫోటోలు ఇక ఫోన్లో అది బ్రైట్నెస్ ఎండకు అవుపడక క్లారిటీగా అవుపడతలేదు. నేను ఎట్లాగా ఇప్పుడు అడిగే పోతాను. అడిగి వెనక మీకు చూపిస్తాను. నేను ఎక్కడికి పోతాను అటు సైడ్ పోతాను గుడి వస్తుంది. ఇటు పోతే కోనేరు వస్తుంది. మాకు తెలియక అటు మొత్తం పోయి గుట్ట మీద పడ్డ కిందికి పోయి వచ్చినాం. మళ్ళీ ఫోన్ చేసి అడిగి మళ్ళీ అటు పోతాను. అందరు సుత్తానికే పోతాను. చాలామంది ఎక్కడో తెలియక రిటర్న్ అయ్యి మళ్ళీ కిందికి పోయారు. చాలామందికి తెలియలేదు కోనేరు ఎటు ఉన్నదని. వచ్చేసాము. కోనేరు ఇదండి కోనేరు. ఇదండి మొత్తం కూడుకపోయింది. రాళ్ళతో పేర్చి మంచిగా స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టు ఉండేది. అంటే ఇక మొత్తం చెత్త పడి చెట్లు గిట్ల మొలిచి మొత్తం అంతా పోయింది. చేద బాయి బకెట్ ఇట్లా అన్నీ ఉండేది చేదుకున్నానికి. మొత్తం లేదు ఇక ఇప్పుడు మొత్తం అప్పుడు వెనకడ కాబట్టి ఇప్పుడు దాన్ని ఎవ్వరు వాడక మొత్తం మట్టి గిట్ల కూడుకపోయి చెట్లు గిట్ల మొలిచి మొత్తం ఎండిపోయింది. ఇగో ఈ గుడ్డేలుగులు వచ్చలండి ఇవన్నీ. ఇక గుడ్డేలకు తాగడానికి నీళ్ళకి అయింది. గుడ్డేలుగులు ఇవన్నీ వచ్చి వచ్చి గుట్ట మీద నీళ్ళు ఉండవు కాబట్టి ఇక్కడ దీనికి వచ్చి ఇన్నోనే పండుకుందని. ఇక ఈయన తినుకుంటే ఇన్న ఉంటాయండి నీళ్ళు తాగుకుంటాయి. ఇదండి కోనేరు. మొత్తం వంచుకుంటే అప్పుడు ఎందుకంటే మొత్తం బావి లెక్క మస్తు చాలా లోతు ఉండదు.